ఫస్ట్గా పిలవాలి అని అంటే ఆబ్వియస్గా చూశారు కదండి వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేశాడు ఈ సినిమాలో అని చెప్పేసి. సో కొన్ని సీన్స్లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా. సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్. రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు, ఏం మాట్లాడతాడో అని. రేవంత్ కొరికేస్తావా? చెప్పు. కంగ్రాచులేషన్స్ రేవంత్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా సూపర్ సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఎస్ సార్. ఫస్ట్గా పిలవాలి అని అంటే ఆబ్వియస్గా చూశారు కదండి వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేశాడు ఈ సినిమాలో అని చెప్పేసి. సో కొన్ని సీన్స్లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా. సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్. రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు, ఏం మాట్లాడతాడో అని. రేవంత్ కొరికేస్తావా? చెప్పు. కంగ్రాచులేషన్స్ రేవంత్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక పైకి శ్రీనివాస్ గారిని స్వాగతం పలుకుతున్నాము. చిట్టి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే పమ్మిసాయి గారు, ముగ్గురిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటే శ్రీనివాస్ గారు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ పమ్మిసాయి గారు టైమింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. అసలు ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన వెంకీ గారితో కలిసి పండించిన కామెడీ అదిరిపోయాయి. చిట్టి గారు వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్. సో ఎస్ శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావిపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసే ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావిపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదామని. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు, ఏమైంది జీవితం అని. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను. ప్రతి సినిమాకి ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టాడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వ్యూలో బెల్లం అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎవడూ పట్టించుకోవట్లేదు. 3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ యాంటనీ తొడమి చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసింది లేదు, ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. ఈసారి నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరేం చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది. సో అదిదా మా విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా, అదిదా మా అనిల్ రావిపూడి గారి స్టామినా, అదిదా మా దిల్ రాజు అన్నయ్య, మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా. ఇప్పుడు ఇంకొకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. అనిల్ గారు మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చినా చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. సుబ్రహ్మణ్యం గారని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో 1940 నుంచి వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు. చాలా గొప్ప మనిషి ఆయన, సినిమా ప్రేమికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, 80 ఏళ్ల మనిషి. ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు. విజయవారి సంస్థల్లో కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావిపూడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు. నేను అది మొన్నే చెప్దాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు, ఫోన్ ఎత్తలేపాను. సో విజయా సంస్థ కేవీ రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలందరికీ ఔచిత్యం కల్పించడాన్ని పోల్చారు. సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు, శాసించారు, ప్రేమించారు, నవ్వుకున్నారు, మురిపించారు. ఫైనల్గా ఒక్కటే మాట, పోతారు, అందరూ పోతారు. మన సినిమా డైలాగే, ఎక్కడికి? సంక్రాంతికి వస్తున్నాను సినిమాకే పోతారు, వేరే సినిమాలకు పోరు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పమ్మిసాయి గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీకు నాకు ఇష్టమైనటువంటి హీరో, దాంతోపాటు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషితో పాటు యాక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత చిత్రాల్లో హాస్యం చాలామందికి ఆశ్రయం కల్పించింది. ఈ తరంలో హాస్యానికే ఆశ్రయం కల్పించినటువంటి దర్శకుల్లో అనిల్ రావిపూడి గారు ఒకరు. అటువంటి మనిషితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బాగుండాలి. నువ్వు నన్ను వచ్చే సినిమాలో వెంకటేష్ గారు చెప్పినట్టు అనిల్ గారు బాగుండాలి, బాగుంటారు కూడా. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు దిల్రాజు గారికి, శిరీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. మిగతా నా తోటి ఆర్టిస్టులందరికీ కూడా నా కంగ్రాట్స్ అండ్ విషెస్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చిట్టి గారు ప్లీజ్.
మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సంక్రాంతికి వచ్చాం, సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. సంక్రాంతి పండగ అయిపోయినా సరే ఇంకా మా సంక్రాంతి వస్తున్నాం సినిమా పండగలు జరుపుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యుఎస్లో కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయినందుకు, ఇందులో మా పాట అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇందులో అవకాశం ఇచ్చిన మా అనిల్ రావుపూడి గారికి, సపోర్ట్ చేసిన మా వెంకటేష్ గారికి, మా దిల్రాజ్ అన్న గారికి, శిరీష్ గారికి, హోల్ క్రూకి, మా కో ఆర్టిస్టులు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. హోల్ టీం అందరికీ, ఇంత సక్సెస్ అయిన బ్లాక్ బాస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి కూడా మమ్మల్ని ఈ సినిమాలో చాలా చాలా చక్కగా ఎంటర్టైన్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.